వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం కొత్తగా ఎంసీక్యూ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద ఎంసీక్యూస్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆర్యన్ ఆర్ వేదిక్ సివిలైజేషన్ మీద మనం ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఓకే, coming on to the first question for today, that is, consider the following statements. Statement 1, the battle of 10 kings is mentioned in Rigveda. Statement 2, the famous Gayatri mantra is found in the 3rd chapter of Rigveda. మరి రెండు స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. The battle of 10 kings is mentioned in Rigveda. yes, రిగ్వేదాలో ఈ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ మాత్రమే కాకుండా ఆ టైంలో వివిధ ట్రైబ్స్ మధ్యలో జరిగిన యుద్ధాల గురించి అందులో ఉండడం జరిగింది. ఓకే, ఈ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ ఎవరి మధ్యలో జరిగింది? దిస్ వాస్ ఫాట్ బిట్వీన్ సుదామ రాజన్ ఆఫ్ భరత ట్రైబ్ వర్సెస్ ఉసుకుత్సా రాజన్ ఆఫ్ పురు ట్రైబ్. వీళ్ళిద్దరి మధ్యలో ఇది రవి నది ఒడ్డున, అంటే సింధు ట్రిబ్యూటరీస్ ఉన్నాయి కదా 5, అందులో రవి నది ఒడ్డున ఈ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ జరగడం జరిగింది. ఈ రవి నదిని అప్పట్లో పరుషిని అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ద ఫేమస్ గాయత్రి మంత్ర ఈస్ ఫౌండ్ ఇన్ ద 3rd చాప్టర్ ఆఫ్ రిగ్వేద. ఇది కూడా కరెక్టే. రిగ్వేదాలో మొత్తం 10 చాప్టర్స్ ఆర్ 10 మండలాస్ ఉన్నాయి. 10 మండలాస్ ఉన్నాయి. ఓకే, మరి అందులో ఫస్ట్ అండ్ 10th చాప్టర్ని ఆ 10th మండలాన్ని తర్వాత యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ అండ్ 10th మండలాన్ని లేటర్ వేదిక్ పీరియడ్ లో రిగ్వేదాలో యాడ్ చేయడం జరిగింది. సెకండ్ టు సెవెంత్ ఈ 6 మండలాస్ ని గోత్ర ఆర్ వంశ మండలాస్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఇవి స్టార్టింగ్ నుంచే ఉన్నాయి. ఇక 8th మండల, ఇందులో కన్వా డైనాసిటీ ఆర్ కన్వా రాజ్యవంశం ఉండే కదా, ఆ కన్వాస్ ఫ్యామిలీ గురించి ఇందులో మెన్షన్ చేయబడి ఉంది. ఇక 9th మండలంలో అయితే సోమ అనే డ్రింక్ రిగ్వేదిక్ టైంలో లేటర్ వేదిక్ పీరియడ్ లో తాగేవాళ్ళు అని చెప్పి మీరు చదువుకునే ఉంటారు కదా, మీ క్లాసెస్ లో చెప్పుంటారు కదా ఫ్యాకల్టీ. దాని గురించి ఇందులో ఉండడం జరిగింది. ఓకే, సో మరి ఫేమస్ గాయత్రి మంత్ర అనేది ఎక్కడ ఉందంటే ఇది 3rd మండలాలో ఉంది. ఫేమస్ గాయత్రి మంత్ర ఈజ్ ఇన్ 3rd మండల. మరి దిస్ గాయత్రి మంత్ర అడ్రసెస్ ద విచ్ గాడెసెస్ అంటే ఏం చెప్తారు? గాయత్రి మంత్ర ఇన్వోకేట్స్ ద ప్రేయర్ టు గాడెసెస్ సావిత్రి అండ్ షీ ఈస్ గాడ్ ఆఫ్ వాట్? ఆమె గాడెసెస్ ఆఫ్ లైట్. షీ ఈస్ ద గాడెసెస్ ఆఫ్ లైట్. అండ్ ఈ గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్ర గారు రాయడం జరిగింది. ద గ్రేట్ సేజ్ విశ్వామిత్ర దీన్ని రాయడం జరిగింది. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కదా. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో చాలా అడుగుతున్నారు కదా. సో రిగ్వేదిక్ టైంలో డిఫరెంట్ కుల వృత్తుల్ని ఫాలో అయ్యే మనుషులు ఉండేవాళ్ళు కదా. మరి వాళ్ళని ఏమని పిలిచేవారో వాటిని ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఫస్ట్, రిగ్వేదిక్ పీరియడ్లో డిఫరెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్ ఉండేవి. అవి ఏంటంటే 1 పాటరీ, 2 టెక్స్టైల్, అంటే పాటరీ అంటే కుండలు చేయడం, టెక్స్టైల్స్ అంటే బట్టలు చేయడం, 3వది మెటలర్జీ అంటే మెటల్స్ ఉంటాయి కదా, ఆ టైంలో కాపర్ అండ్ బ్రాంజ్ మెటల్ తెలుసు కదా, మరి వాటిని వాడి తయారు చేయడం. 4th, జ్యువెలరీ మేకింగ్ ఇండస్ట్రీ. ఆ టైంలో ఏమేం తెలుసు? గోల్డ్ అండ్ సిల్వర్ 2 తెలుసు కదా జనాలకు అప్పట్లో. మరి ఇంకొకటి కూడా తెలుసు. ఈ 4 ఇండస్ట్రీస్ కాకుండా ఇంకొక ఇండస్ట్రీ కూడా ఉండే, ఏంటది? కార్పెంటరీ. రైట్, మరి ఇవి చూడండి, ఇవి ఫేమస్ ఇండస్ట్రీస్ ఆ టైంలో. మరి ఇప్పుడు ఇందులో పాటరీలో పాట్ మేకింగ్ చేసే వాళ్ళని పాటర్ అంటారు కదా. మరి వాళ్ళని ఆ టైంలో ఏమని పిలిచేవాళ్ళంటే కులాల ఆర్ కులరిక. మరి ఇది దేంతో మ్యాచ్ అవుతుంది? డి. రైట్, ఇక టెక్స్టైల్స్ చేసే వాళ్ళని ఏమని పిలిచేవారంటే వీవింగ్, బట్టలు నేసే వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళంటే కొలికాస్ అని చెప్పి పిలిచేవారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ పని
ఎక్కువగా చేసేవాళ్ళు. అది ఇక్కడ లేదు, కానీ ఇవి రెండు ఫేమస్ పేర్లు, అందుకే నేను ఈ కొలికాస్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, బార్బర్ని ఏమని పిలిచేవా? ఎస్, ఫస్ట్ హంటర్. ఇది ఇక్కడ ఉంది కదా, మృగయ. హంటర్ అంటే జంతువుల్ని పట్టుకొని చంపేవాడు. మరి మృగయ అనేది ఇక్కడ కనెక్ట్ అవుతుంది కదా, ఎస్. మరి బ్లాక్ స్మిత్స్ అంటే ఎవరు గైస్? కమ్మరుని బ్లాక్ స్మిత్స్ అంటారు ఇంగ్లీష్లో. మరి బ్లాక్ స్మిత్స్ ని ఆ టైంలో కర్మారా అని చెప్పి పిలిచేవాళ్ళు. అలాగే బార్బర్ అంటే మన మంగళ వాళ్ళని నపిత అని చెప్పి పిలిచే వాళ్ళు. సో ఆప్షన్స్ చూడండి, A4 ఎక్కడుంది? ఈ రెండిట్లో ఉంది, రైట్. A4, B3, C2 ఎక్కడుంది? ఎస్, ఇగో ఇది, రైట్. లేకపోతే జస్ట్ ఈ కులాల ఉంది కదా, కులాల D1 అన్నప్పుడు ఇగో ఇది కరెక్ట్, వేరే రెండు తప్పు అయిపోతే ఈజీగా మీరు ఇది చేసుకోవచ్చు ఆప్షన్ ఎలిమినేషన్ పద్ధతిలో. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, caste system did not exist in Rigvedic period. సెకండ్ స్టేట్మెంట్, there is no reference of caste system in Rigveda. Which of the statements are correct అంటున్నాడు. ఓకే, మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ని మనం అనలైజ్ చేద్దాం. caste system did not exist in Rigvedic period. కరెక్టా తప్పా? కరెక్టే. ఎందుకంటే రిగ్వేదిక్ పీరియడ్లో సొసైటీ క్లాసెస్గా డివైడ్ అయిపోయింది. అంటే ప్రీస్ట్లీ క్లాస్, వారియర్ క్లాస్, కామనర్ క్లాస్, ఇలా డివిజన్ ఉండేది, క్లాసెస్ డివిజన్ ఉండేది. అండ్ వీళ్ళలో సోషల్ మొబిలిటీ అంటే ఒక క్లాస్లో ఉన్నవాడు ఇంకో క్లాస్కి వెళ్ళే అర్హత సంపాదిస్తే వెళ్ళగలిగేటట్టు ఉండేది ఆ టైంలో. మరి తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్లో అలా లేకుండా పోయింది. ఓకే, సో క్యాస్ట్ సిస్టమ్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ రిగ్వేదిక్ పీరియడ్ అంటే ఎస్, రిగ్వేదిక్ పీరియడ్లో క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు. ఓకే, బట్ సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ క్లాసెస్. నౌ కమింగ్ ఆన్ టు ద సెకండ్ స్టేట్మెంట్, దేర్ ఈస్ నో రిఫరెన్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ రిగ్వేద. ఇది తప్పు. రిగ్వేదంలో 10వ మండలాలో పురుష సూక్త గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఆ పురుష సూక్త ఉంది కదా, మరి ఆ పురుష సూక్త ఫస్ట్ రిఫరెన్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, మొట్టమొదటిసారిగా క్యాస్ట్ సిస్టమ్ గురించి ఈ పురుష సూక్తలోనే మెన్షన్ చేయడం జరిగింది. అదేంటి సార్, రిగ్వేదలో ఉంది అని మీరే అంటారు, క్యాస్ట్ సిస్టమ్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ రిగ్వేదిక్ పీరియడ్ అని మీరే అంటారంటే, రిగ్వేదాలో పురుష సూక్త గురించి మెన్షన్ చేసింది, కాకపోతే ఈ పురుష సూక్తాన్ని లేటర్ వేదిక్ పీరియడ్ టైంలో తీసుకువెళ్ళి రిగ్వేదాలో యాడ్ చేయడం జరిగింది. ఈ రెండు డిఫరెంట్ ఫేసెస్ కదా. రిగ్వేదిక్ పీరియడ్ 1500 to 1000 BC, లేటర్ వేదిక్ పీరియడ్ 1000 BC to 600 BC. ఈ సెకండ్ లేటర్ వేదిక్ పీరియడ్ టైంలో పురుష సూక్తం తీసుకెళ్లి రిగ్వేదలో యాడ్ చేయడం జరిగింది. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. దేర్ ఇస్ నో రిఫరెన్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ రిగ్వేద అనేది తప్పు, ఎందుకంటే అక్కడ ఉంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే 1, B, second option B is. Coming on to the next question for today, consider the following statements. Svetasvatara Upanishad is earliest to discuss Bhakti. Jabala Upanishad is the first to discuss 4 ashramas. ఓకే, ఈ ఉపనిషత్తుల గురించి చదివారా? ఉపనిషత్తులు మొత్తం ఎన్ని? ఇక్కడ ఉపనిషత్తులకు సంబంధించినవి కదా మనం మాట్లాడుకుంటుంది. దేర్ ఆర్ టోటల్ 108 ఉపనిషత్స్ ఇన్ వేదాస్. వేదాల్లో 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు బేసికలీ దే ఆర్ ఫిలాసఫికల్ టెక్స్ట్. దేర్ ఆర్ సమ్ ఫేమస్ ఉపనిషత్స్. కొన్ని ఫేమస్, అన్ని 108 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఫేమస్ ఉపనిషత్స్ ఉన్నాయి, లైక్ బృహదరణ్యక ఉపనిషత్, చండోగ్య ఉపనిషత్, జబాలా ఉపనిషత్, శ్వేతస్వతార ఉపనిషత్, అలాగే మన కథా ఉపనిషత్, జబాలా ఉపనిషత్ ఇందాక చెప్పాను కదా. ఓకే, ఇవన్నీ ఫేమస్ ఉపనిషత్స్. మరి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, శ్వేతేశ్వతార ఉపనిషత్ ఈజ్ ఎర్లియస్ట్ టు డిస్కస్ భక్తి. ఇది కరెక్టా? ఎస్, దిస్ ఈస్ ద ఫస్ట్. భక్తి గురించి మొట్టమొదటిసారిగా శ్వేతేశ్వతార ఉపనిషత్తులోనే మెన్షన్ చేయడం జరిగింది. ఈ భక్తి అపోజెస్ రిచువల్స్ అండ్ సాక్రిఫైజెస్. మనకు మొత్తము వేదిక్ సిస్టంలో రిచువల్స్, సాక్రిఫైజెస్ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. మరి వాటిని అదే వేదిక్ సంస్కృతిలో ఉన్న అరణ్యకాస్ అండ్ ఉపనిషత్స్ అనేటివి వాటిని వ్యతిరేకిస్తూ ఉంటాయి. ఓకే, ఈ భక్తి కూడా రిచువల్స్ అండ్ సాక్రిఫైజెస్ ని
వ్యతిరేకిస్తూ ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. శ్వేతేశ్వతార ఉపనిషత్ ఈజ్ ఎర్లియెస్ట్ టు డిస్కస్ భక్తి. ఓకే, నౌ సెకండ్ స్టేట్మెంట్, జబాలా ఉపనిషత్ ఈజ్ ఫస్ట్ టు డిస్కస్ 4 ఆశ్రమాస్. 4 ఆశ్రమాలు అంటున్నాడు. కరెక్టా? ఆశ్రమ వ్యవస్థ చదివారా? ఆశ్రమ వ్యవస్థ గురించి బేసికలీ దోస్ ఆర్ 4 క్రూషియల్ స్టేజెస్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఆశ్రమాస్ అని చెప్పి చదువుతూ ఉంటాం మనము. బ్రహ్మచార్య, గృహస్థాశ్రమ, వనప్రస్థాశ్రమ, సన్యాసాశ్రమ అని. ఎస్, మరి అవి ఫస్ట్ టైం 4కి 4 జబాలా ఉపనిషత్తులోనే మొట్టమొదటిసారిగా మెన్షన్ చేయడం జరిగింది. చెండోగ్య ఉపనిషత్తులో మెన్షన్ చేసినా కూడా అందులో మొదటి 3 ఆశ్రమాల గురించి మాత్రమే మెన్షన్ చేసి లాస్ట్ స్టేజ్ అయిన సన్యాస ఆశ్రమం గురించి చెప్పలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద 5th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. 4 వేదాలు ఇచ్చాడు. మరి వాటికి సంబంధించి ఆ వేదాలకు సంబంధించి పక్కకు ఈ లింక్ ఇవ్వమని ఇచ్చాడు. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద. బేసిక్గా వీటిని రీసైటేషన్ చేసే ప్రీస్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు, రైట్? సో ఋగ్వేదాని ఎవరు రీసైట్ చేస్తారు? ఋగ్వేద ఇస్ రీసైటెడ్ బై హూమ్? హోత్రీ ప్రీస్. ఋగ్వేద ఇస్ రీసైటెడ్ బై హోత్రీ ప్రీస్. యజుర్వేద ఇస్ రీసైటెడ్ బై అద్వైరు ప్రీస్. సామవేద, ఉద్గత్రి ప్రీస్. అథర్వవేద, బ్రాహ్మణ ప్రీస్. ఓకే, పక్కగా ఇచ్చాడు. ఓకే, సో ఆన్సర్ చూడండి, ఏ 1 2 3 4. ఇది ఇది కాదు. మనము క్లాసెస్లో మీకు చెప్పిన ఫ్యాకల్టీ చెప్పుంటారు ఏమని, రీసైటేషన్ ఆఫ్ ఋగ్వేద ఇస్ డన్ బై హోత్రీ ప్రీస్, రీసైటేషన్ ఆఫ్ సామవేద ఇస్ డన్ బై ఉద్గత్రి ప్రీస్, రీసైటేషన్ ఆఫ్ యజుర్వేద ఇస్ డన్ బై అద్వైరు ప్రీస్, అండ్ రీసైటేషన్ ఆఫ్ అథర్వవేద ఇస్ డన్ బై బ్రాహ్మణ ప్రీస్ అని. అవునా కదా? ఎస్, ఇది కరెక్ట్ అండి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, 1-2 సార్లు అడిగాడు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ రివర్ ఇన్ జెండావెస్తా ఈజ్ మెన్షన్డ్ యాజ్ హర్కావతి. అసలు ఈ జెండావెస్తా ఏంటి? దిస్ ఈజ్ అ సాక్రెడ్ బుక్ ఆఫ్ పార్సీస్. మన పార్సీస్ అంటే మన ఇండియాలో కూడా ఉన్నారు. టాటా గ్రూప్, రతన్ టాటా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పార్సీస్ కిందకి వస్తారండి. పార్సీస్ వాళ్ళు, ఆ పార్సీస్ సంబంధించిన సాక్రెడ్ బుక్ ఇది. హిందువులకు భగవద్గీత ఎలాగో, ముస్లింలకు ఖురాన్ ఎలాగో, క్రిస్టియన్లకు బైబుల్ ఎలాగో, మరి పార్సీస్కి జెందవెస్తా అలాగా. ఓకే, సో ఈ జెందవెస్తాలో ఏ రివర్ని హర్కావతి అని చెప్పి మెన్షన్ చేశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. యమున, ఏ యమున, బి సరస్వతి, ఏ యమున, బి సరస్వతి, సి గంగా, డి ఇండస్. మరి ఆన్సర్ ఏంటి? సరస్వతి నదిని జెందావెస్తాలో హర్కావతి నది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అదే జెందావెస్తాలో ఉన్న అహూరా మజ్దా అనే దేవుడితోని మన రిగ్వేదిక్ పీరియడ్ లో ఉన్న వరుణ దేవుణ్ణి కంపేర్ చేస్తా ఉంటారు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. First statement, Yajurveda is divided into black and white. Second statement, Samaveda is least useful for historians. యజుర్వేదని శుక్ల యజుర్వేద, కృష్ణ యజుర్వేద అని చెప్పి 2గా డివైడ్ చేయడం జరిగింది కదా. ఎస్, మరి శుక్ల యజుర్వేద అంటే వైట్ అని, కృష్ణ యజుర్వేద అని బ్లాక్ అని పిలుస్తా ఉంటారు. ఓకే, సో ఎందుకు అంటే ఈ శుక్ల యజుర్వేద ఇట్ కంటైన్స్ ఓన్లీ హైమ్స్. శుక్ల యజుర్వేద కంటైన్స్ ఓన్లీ హైమ్స్, ఓన్లీ పద్యాలు మాత్రమే ఉంటాయి. మరి కృష్ణ యజుర్వేదలో బోత్ హైమ్స్ అండ్ ప్రోస్ 2 ఉండడం జరుగుతుంది. ఓకే, సో యజుర్వేద ఇస్ డివైడెడ్ ఇంటూ బ్లాక్ అండ్ వైట్, ఇది కరెక్టే. సామవేద ఇస్ లీస్ట్ యూస్ఫుల్ ఫర్ హిస్టోరియన్స్. ఎస్, ఇది కరెక్ట్. ఎందుకు అంటే సామవేదలో ఏం ఉండదండి, మ్యూజిక్. బేసిక్గా ఈ ఋగ్వేదాలో ఉన్న పద్యాలన్నిటికీ ఇక్కడ దానికి ట్యూన్స్ని కట్టడం సామవేదలో ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది. చాంట్స్ అండ్ మెలోడీస్, ట్యూన్స్, ఇవన్నీ సామవేదాలు ఎక్కువ ఉంటాయి. మరి ఇందులోకి వెళ్ళి హిస్టోరియన్స్ పెద్దగా చరిత్రకారుల నుంచి కొత్తగా ఏదో తీసి మనకు అర్థమయ్యే చెప్పేది ఏం లేదు కదా. ఎస్, సో ఇది కూడా కరెక్ట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ గివెన్ హియర్? 2 ఆర్ బోత్
1 and 2 are correct. Now coming on to the next question for today, that is match the following. Yeah, రిగ్వేద అని ఏమంటారు? రిగ్వేద అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది? కలెక్షన్ ఆఫ్ లిరిక్స్ ఆర్ ప్రేయర్స్, అవునా కదా? ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ లిరిక్స్ ఆర్ ప్రేయర్స్. మరి యజుర్వేద, యజుర్వేద ఈజ్ ఎ బుక్ ఆఫ్ రిచువల్స్ అండ్ సాక్రిఫైజల్ ప్రేయర్స్ అండ్ సాక్రిఫైజెస్ అనుకోండి యజుర్వేద. సామవేద ఇస్ బుక్ ఆఫ్ చాంట్స్, సంథింగ్ మ్యూజిక్. సామ అంటే మ్యూజిక్ అని, బేసిక్గా వేద అంటే నాలెడ్జ్ అని. ఓకే, సామవేద ఇస్ రిలేటెడ్ టు మ్యూజిక్ అండ్ అథర్వ వేద is రిలేటెడ్ టు సూపర్స్టిషియస్ బిలీఫ్స్. బేసిక్గా డిసీజెస్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ గురించి అథర్వ వేదలో ఉంటుంది. అంటే ఈ వాటిని పోగొట్టడానికి కొన్ని స్పెల్స్ అండ్ చామ్స్ని ఈ అథర్వ వేదలో ఉంటాయి. ఓకే, సో కోడ్ చూడండి ఏది కరెక్టో. A4 ఎక్కడ ఉంది? ఇగో ఈ రెండుట్లు ఉన్నాయి. A4 B3 C1 D2. సో ఆప్షన్ C is the correct answer. Right. 9th question, which of the following was unknown to the early Aryans? ఈ ఆరుట్లో ఎర్లీ ఆరియన్స్ అంటే ఎవరు? రిగ్వేదిక్ పీరియడ్ లో ఉన్న ఆరియన్స్. వాళ్ళకు ఈ ఆరుట్లో ఏవి తెలియదు అని అడుగుతున్నాడు. రిగ్వేద టైంలో స్లేవరీ తెలుసు వాళ్ళకు, రైట్? ఇన్సెస్ట్ తెలుసు. ఇన్సెస్ట్ అంటే ఏంటి? ఇన్సెస్ట్ అంటే ఏంటి? సెక్షువల్ యాక్టివిటీ బిట్వీన్ క్లోజ్ రిలేటివ్స్. ఎస్, అది కూడా రిగ్వేద పీరియడ్లో తెలుసు జనాలకు. సతీ గురించి తెలుసు, మనం చదువుకున్నాం. రిగ్వేదిక్ పీరియడ్లో సతీ ఉండేది, స్లేవరీ ఉండేది. కాకపోతే రిగ్వేదాలో ఉండేది, కాకపోతే దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యే వాళ్ళు కాదు, జస్ట్ మెన్షన్ చేయబడింది ఉంది అని. ఎస్, దేవదాసి సిస్టమ్ గురించి అస్సలుకే లేదు, రైట్? అలాగే లెవరేట్ అంటే ఈ నియోగి సిస్టమ్ ఉంది కదా, అంటే పెళ్ళయి పిల్లలు లేని, అప్పుడే రీసెంట్గా పెళ్ళయి పిల్లలు పుట్టక ముందే భర్తను కోల్పోయిన భార్యకు ఆ చనిపోయిన భర్త యొక్క తమ్ముడితో వివాహం చేయడం అనే కాన్సెప్ట్ ఉంది కదా రిగ్వేదిక్ పీరియడ్లో. ఎస్, మరి ఇది కూడా వాళ్ళకు తెలుసు. పాలియాండ్రీ, ఈ పాలిగైనీ అండ్ పాలియాండ్రీ అనే సిస్టము రిగ్వేదాలో ఉంది అండ్ వాళ్ళకు తెలుసు. ఫాలో అయ్యారా, ఫాలో కాలేదా అనేది మనకు ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ లేకున్నా అది వాళ్ళకు తెలుసు అనే విషయం మాత్రం ఉంది అన్ని బుక్స్లో. ఓకే, సో పాలియాండ్రీ అంటే ఏంటి గైస్? ఒక మహిళ ఎక్కువ మంది మగవాళ్ళను పెళ్లి చేసుకుంటే దాన్ని పాలియాండ్రీ అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకే, మరి పాలిగైనీ అంటే ఏంటి? పాలిగైనీ అంటే ఒక మగవాడు ఒకటే సందర్భంలో ఒకటి కంటే ఎక్కువ ఆడవాళ్ళను పెళ్లి చేసుకునేదాన్ని పాలిగైనీ అని అంటారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేర్ అన్నోన్ టు ద ఎర్లీ ఆరియన్స్ అంటే దేవదాసి సిస్టమ్ అనేది వాళ్ళకు తెలియదు. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, శతపథ బ్రాహ్మణ ఇస్ ఫస్ట్ టు మెన్షన్ ఆంధ్ర యాజ్ ఎ ట్రైబ్ లివింగ్ ఇన్ సౌత్. ఇది కరెక్టా? శతపథ బ్రాహ్మణ ఇదంతా చెప్తుందా? లేదు. ఇది ఎవరు చెప్తారు? ఐత్రేయ బ్రాహ్మణ చెప్తారు. ఐత్రేయ బ్రాహ్మణ సౌత్ ఆఫ్ ఇండియాలో, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర, కళింగ, పులిండ ఇలా డిఫరెంట్ ట్రైబ్స్ నివసిస్తున్నారు అని చెప్పి ఐత్రేయ బ్రాహ్మణ చెప్పడం జరుగుతుంది. ఐత్రేయ బ్రాహ్మణలో మొట్టమొదటిసారిగా దాని గురించి ఉంది. ఓకే, మరి అలాగే ఐత్రేయ బ్రాహ్మణలో సీస్ గురించి కూడా మెన్షన్ చేయడం, సముద్రం గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది తప్పు. ఫస్ట్ రిఫరెన్స్ ఆఫ్ మనీ లెండింగ్ కమ్స్ ఫ్రమ్ ఐత్రేయ బ్రాహ్మణ. ఇది కూడా కరెక్ట్, ఇది కూడా తప్పే. ఎందుకంటే మనీ లెండింగ్ గురించి మాట్లాడేది శతపథ బ్రాహ్మణ. శతపథ బ్రాహ్మణలో వైశ్యాస్కు సంబంధించిన ఒక కమ్యూనిటీ, దట్ ఈస్ కుసిదిన్ అనే కమ్యూనిటీ, మనీ లెండింగ్ కమ్యూనిటీ గురించి అందులో చెప్తారు. మరి అది శతపథ బ్రాహ్మణ, అంతేగాని ఐత్రేయ బ్రాహ్మణ కాదు. సో రెండు స్టేట్మెంట్స్ తప్పే. సో ఒక రకంగా ఐత్రేయ బ్రాహ్మణ ఇక్కడ ఉండాలి, శతపథ బ్రాహ్మణ ఆప్షన్ 2లో ఉండాలి, స్టేట్మెంట్ 2లో ఉండాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ తప్పు అంటే ఏవి తప్పు? బోత్ 1 and 2 ఆర్ రాంగ్. సారీ, ఏది కరెక్ట్ అన్నాడు కదా, ఏది కరెక్ట్ అంటే నైదర్ 1 nor 2, ఏది కూడా కరెక్ట్ కాదు. ఓకే, రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పానీ వాజ్ అన్ ఆర్యన్ ట్రైబ్ మోస్ట్లీ ఎంగేజ్డ్ ఇన్ ట్రేడ్ అండ్ కమర్స్. దాషూస్ వేర్ non-Aryans. Yes, Dashus were non-Aryans. And which of the statements given above are correct అని చెప్పి అడుగుతున్నాడు. పైన ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. విన్నారా?
దీనికి సంబంధించింది పానీ వాజ్ అన్ ఆరియన్ ట్రైబ్ మోస్ట్లీ ఎంగేజ్ ఇన్ ట్రేడ్ అండ్ కమర్స్. ఎస్, ఆ ఒక ఆరియన్ ట్రైబ్ ఉందండి. ఇందాక మనము కుసుదిన్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఎస్, అట్లనే ఒక ఆరియన్ ట్రైబ్ పానీ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ట్రేడ్ అండ్ కమర్స్ లో లేటర్ వేదిక్ పీరియడ్ టైంలో బాగా చేసేవాళ్ళు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. దాస్యూస్ వేర్ నాన్ ఆరియన్స్. ఇది కూడా ఎన్సీఆర్టీలో మెన్షన్ చేయబడి ఉంది. నాన్ ఆరియన్స్ ఉన్నారు ఆ టైంలో, వాళ్ళని దాస్యూస్ అని పిలిచే వాళ్ళని. ఎస్, ఇది కూడా కరెక్టే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అంటే బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆ టైంలో ఉన్న డిఫరెంట్ వర్ణాసు మరి ఏ దేవులని వర్షిప్ చేశారు అనే దాని మీద క్వశ్చన్ ఉంది. సో చూడండి, ఇందులో పుషాన్, మనము దీన్ని ఎలిమినేట్ చేద్దాం. పుషాన్ గురించి చదివారు కదా, గాడ్ టు బి వర్షిప్. పుషాన్ ఈస్ ద గాడెసెస్ ఆఫ్ శూద్ర, రైట్? సో ఇది కరెక్ట్. D1 ఎక్కడుందో చూడండి, ఈ రెండు తప్పు అవుతాయి. D1 ఈ రెండుట్లోనే ఉంది. ఇంకా మిగిలింది ఇంద్ర దేవుడిని ఎందుకు పూజించేవారు? బేసిక్గా యుద్ధాలని గెలవడానికి ఈయనని పూజించడం జరిగేది. దో హీస్ ఏ వెదర్ గాడ్, బట్ ఆరియన్స్ వర్షిప్డ్ ఇంద్ర ఫర్ విక్టరీస్ ఇన్ వార్స్. యుద్ధాలు గెలవడానికి ఈయనని పూజ చేసేవారు. మరి యుద్ధాల్లో పాల్గొనేది ఎవరు? క్షత్రియులే కదా. సో ఆటోమేటిక్గా వాళ్ళే పూజ చేస్తారు కదా ఇంద్రునికి. ఎస్, సో B3 ఎక్కడుందో చూడండి రెండిట్లో. ఎస్, సో దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? ఇక బ్రాహ్మణాస్ ప్రీస్ ఆ టైంలో అందరు వాళ్ళు యజ్ఞాలు ఇవన్నీ హోమాలు చేసేవాళ్ళు కదా. సో ఆటోమేటిక్గా యజ్ఞ హోమాల్లో ఉండేది ఏంది? అగ్నియే కదా. సో వీళ్ళు బ్రాహ్మణాస్ ఈజ్ రిలేటెడ్ టు అగ్ని. ఇక మిగిలింది వైశ్యాస్ ఆర్ రిలేటెడ్ టు మారుత్ అంటే దేనికి సంబంధించిన దేవుడు? థండర్ బోల్ట్ ఈజ్ వర్షిప్డ్ యాజ్ మారుత్. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఫస్ట్ 3 Vedas ఆర్ నోన్ యాజ్ త్రయి ఆర్ వేదత్రయి. ఎస్, ఫస్ట్ 3 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, వీటిని మూడుని కలిపి త్రయి ఆర్ వేదత్రయి అని చెప్పి పిలిచేవాళ్ళు. ఓకే, అథర్వ వేద ఈజ్ బిలీవ్డ్ టు బి ద వర్క్ ఆఫ్ నాన్ ఆరియన్స్. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే చాలా ఏండ్ల పాటు అథర్వ వేదాన్ని అసలు మొదట్లో వేదాల్లో ఇంక్లూడ్ కూడా చెయ్యలేదు. బేసిక్గా ఇందులో ఈ నాన్ ఆరియన్స్ అంటే అప్పట్లో ఆరియన్ పీరియడ్, రిగ్వేదిక్ పీరియడ్ టైంలో కూడా కొందరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు అంటాం. సో వాళ్ళకు సంబంధించిన బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఇందులో ఉండేవి. అందువల్ల దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ నాన్ ఆరియన్ వర్క్. అందువల్లనే దీన్ని స్టార్టింగ్లో వేదాల్లో యాడ్ కూడా చెయ్యలేదు. ఓకే, అథర్వ వేద బిలీవ్ టు ది వర్క్ ఆఫ్ నాన్ ఆరియన్స్ అంటే కరెక్టే. ఇది కూడా కరెక్టే. సో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు కాబట్టి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. అథర్వ వేద అనగానే మనకు ఏం గుర్తుకు రావాలి? అథర్వ వేద అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఈవిల్ స్పిరిట్స్ అండ్ డిజీజెస్. దిస్ ఈజ్ ఏ బుక్ ఆన్ ఈవిల్ స్పిరిట్స్ అండ్ అంటే ఇందులో ఈవిల్ స్పిరిట్స్ని, డిజీజెస్ని తగ్గించడానికి కొన్ని చామ్స్ అండ్ స్పెల్స్ అనేటివి ఉండేవి. బేసికలీ దిస్ ఇస్ అ బుక్ ఆఫ్ మ్యాజికల్ ఫార్ములా. ఓకే, రైట్. హూ వేర్ కుసైదిన్ మెన్షన్డ్ ఇన్ వేదిక్ టెక్స్ట్? ఆల్రెడీ ముందట క్వశ్చన్స్ లో మాట్లాడుకున్నాం కదా. కుసైదిన్స్, దీస్ ఆర్ వైశ్యాస్ కు సంబంధించిన వీళ్ళు. మరి వైశ్యాస్ అంటే ఏ వృత్తిలో ఉంటారు? వైశ్యాస్ మనీ లెండర్సే కదా. ఎస్, రైట్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ విలియం జోన్స్ ఈజ్ కరెక్ట్? విలియం జోన్స్ ఎవరు? ది గ్రేట్ ఇండాలజిస్ట్ కదా. విలియం జోన్స్ ఈజ్ ఏ గ్రేట్ ఇండాలజిస్ట్. ఇండియాలో ఫేమస్ 18th centuryలో కొంతమంది ఫేమస్ ఇండాలజిస్ట్ ఉండేవాళ్ళు. మొట్టమొదటిసారిగా 18th centuryలోనే ఈ ఇండాలజిస్ట్ అనే పదం వాడుకలోకి రావడం జరిగింది. ఇండియా మీద రీసెర్చ్ చేసిన వాళ్ళని ఇండాలజిస్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అందులో ఫేమస్ ఎవరు? మొట్టమొదటిసారిగా చేసిన వాళ్ళు ఎవరంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్న దిస్ విలియం జోన్స్ కానివ్వండి,
చార్ల్స్ విల్కిన్స్ కానివ్వండి, మ్యాక్స్ ముల్లర్ కానివ్వండి, ఏఎల్ బాష్యం కానివ్వండి, వీళ్ళందరూ ఫేమస్ ఇండాలజిస్ట్. ఓకే రైట్. మరి ఇప్పుడు విలియం జోన్స్ గురించి మాట్లాడుకుంటే హీ ఫౌండెడ్ ఏషియాటిక్ సొసైటీ ఇన్ బెంగాల్ ఇన్ 1784. ఎస్, ఏషియాటిక్ సొసైటీని బెంగాల్లోని కోల్కత్తాలో, ఇప్పటి కలకత్తా అప్పటి కోల్కత్తా, దీన్ని 1784లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండాలజీ. ఎస్, ఈయన చార్ల్స్ విల్కిన్స్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరిని ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మరి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. హీ ట్రాన్స్లేటెడ్ భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్. ఇది తప్పండి. విలియం జోన్స్ ట్రాన్స్లేటెడ్ అభిజ్ఞాన శాకుంతలం, కాళిదాస రాసిన అభిజ్ఞాన శాకుంతలంని ఈయన ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. మరి భగవద్గీతని ఇంగ్లీష్లోకి ఎవరు అనువదించారంటే చార్ల్స్ విల్కిన్ అనువదించడం జరిగింది. మరి మ్యాక్స్ ముల్లర్ ఋగ్వేదాని, మ్యాక్స్ ముల్లర్ అనే వ్యక్తి ఈ ఆరియన్స్ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారని చెప్పడానికి ప్రూఫ్ని ఈయనే తీసుకొచ్చాడు, మ్యాక్స్ ముల్లర్. మరి ఈ మ్యాక్స్ ముల్లర్ అనే వ్యక్తి ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలాగే వేదాస్ని కూడా ఒకతను ట్రాన్స్లేట్ చేశాడు మొత్తం. ఓకే సారీ, పురాణాస్ని కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, సో మరి ఇందులో ఏవి కరెక్ట్ అంటే ఇది థర్డ్ తప్పు కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్ కరెక్ట్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భగవద్గీత ఈజ్ అన్ అపెండిక్స్ టు విచ్ పర్వ ఆఫ్ మహాభారత. మనకు మహాభారత అనగానే మహాభారతకి ఇంకొక పేరేంది? జయ సంహిత. రైట్, మహాభారతకి ఇంకొక పేరు జయ సంహిత అనే కదా. ఇంకొక పేరేంది? మహాభారత జయ సంహిత ఆర్ శట సహస్ర సంహిత. శట సహస్ర సంహిత. ఓకే, ఎందుకంటే ఇందులో లక్ష శ్లోకాలు ఉండేవి, అందువలనే దీన్ని శట సహస్ర సంహిత అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మనకు మహాభారత అనగానే ఏం గుర్తుకొస్తుంది? అందులో ఉన్న పర్వాలే కదా. మహాభారతలో 18 పర్వాలు, 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. అదే రామాయణ ఇస్ డివైడెడ్ ఇంటూ 7 ఖండాస్ అండ్ 24,000 శ్లోకాస్. ఓకే, ఇది మొదటగా రాశారు, ఇదేమో లార్జెస్ట్ వన్. ఓకే, లార్జెస్ట్ వన్. ఇవి రెండు ఏంటి? రామాయణ మహాభారత, ఇవి రెండు ఎపిక్స్. మహాభారత ఇస్ ద లార్జెస్ట్ ఎపిక్ అండ్ రామాయణ ఇస్ ద ఓల్డెస్ట్ ఎపిక్. ఓకే, ఒకటేమో పెద్దది, ఇంకొకటేమో పురాతనమైనది. సో నౌ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, భగవద్గీత ఇస్ అన్ అపెండిక్స్ టు విచ్ పర్వ ఆఫ్ మహాభారత అంటే 6th పర్వ. ఇది 6వ పర్వం. 6వ పర్వం ఏంటి? భీష్మ పర్వం. మీరు సినిమాలో చూసి ఉంటారు, యుద్ధంకి అర్జునుడు వెళ్ళినప్పుడు ముందట భీష్ముడు, వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు, వాళ్ళ అన్నదమ్ములు అందరు ఉండేసరికి వీళ్ళందరూ నేను ఎట్లా చంపుతా అని చెప్పి పక్కకి వెళ్ళిపోతే మన శ్రీకృష్ణుడు పోయి భగవద్గీత బోధిస్తాడు కదా, దాని తర్వాతనే ఈ భీష్మ పర్వం అనేది స్టార్ట్ అవుతుంది. రైట్, సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, మ్యాక్స్ ముల్లర్ ట్రాన్స్లేటెడ్ ఋగ్వేద ఇంటూ ఇంగ్లీష్. ఎస్, ఇందాకే మాట్లాడుకున్నాం, మ్యాక్స్ ముల్లర్ ఋగ్వేదాని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేశాడని చెప్పి ఇండాలజిస్టులు 4 పేర్లు చెప్పి అందులో మ్యాక్స్ ముల్లరే కన్వర్ట్ చేశాడని చెప్పి ఇందాకే చెప్పాను కదా. ఎస్, ఈ కన్వర్టెడ్ ఋగ్వేద ఇంటూ ఇంగ్లీష్, ఇది కరెక్టే. మరి ఎఫ్ఈ పార్గిటర్ ట్రాన్స్లేటెడ్ పురాణాస్ ఇంటూ ఇంగ్లీష్ అండర్ ద టైటిల్ ఆఫ్ డైనాసిటీస్ ఆఫ్ కాలి ఏజ్, ఇది కూడా కరెక్ట్. ఇందాక అన్నాను మొత్తం పురాణాలని ఒకతను ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేశాడని చెప్పాను కదా, ఆయన పేరు ఎఫ్ఈ పార్గిటర్. దానికి టైటిల్ ఏం పెట్టాడంటే డైనాసిటీస్ ఆఫ్ కాలి ఏజ్ అని. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, బి బోత్ 1 and 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్, అథర్వవేద కంటైన్స్ నాలెడ్జ్ అబౌట్ మెడిసిన్. కరెక్టా? ఎస్, కరెక్టే. ఎందుకంటే అథర్వవేదాలు కొన్ని స్పెల్స్ అండ్ చామ్స్ ఉన్నాయి డిసీజెస్ని పోగొట్టడానికి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో అంటే మెడిసిన్కి సంబంధించిన బేసిక్ థింగ్ అందులో ఉన్నట్టే కదా. ఎస్, సో అది కరెక్టే. సుల్వ సూత్ర హ్యాస్ ఎనార్మస్ నాలెడ్జ్ ఆఫ్ జామెట్రీ, ఇది కూడా కరెక్టే. సుల్వ సూత్ర ఏంటి అంటే మనము చదువుకునేటప్పుడు ఈ వేదాంగాస్ గురించి చదువుకుని ఉంటారు కదా. మొత్తం వేదాంగాలు ఎన్ని? 6. ఏమేంటి వేదాంగాలు? 6.
శిక్ష, వ్యాకరణ, జ్యోతిష్య, కల్ప, చెండ, నిరుక్త. ఇవి 6. శిక్ష అంటే ఫోనెటిక్స్కి సంబంధించింది. వ్యాకరణ ఈజ్ రిలేటెడ్ టు గ్రామర్. జ్యోతిష్య ఈజ్ రిలేటెడ్ టు వాట్? జ్యోతిష్య ఈజ్ రిలేటెడ్ టు ఆస్ట్రాలజీ. కల్ప, ఈ కల్ప అనేది రిచువల్కి సంబంధించింది. మరి చెండ ఈజ్ రిలేటెడ్ టు మెట్రిక్స్. అలాగే నిరుక్త ఈజ్ రిలేటెడ్ టు ఎటమాలజీ. ఎటమాలజీ అంటే ఈ వర్డ్స్ యొక్క ఆరిజిన్ గురించి తెలిపే శాస్త్రం అది. ఓకే, మరి కల్ప రిచువల్ గురించి మాట్లాడుతున్నాను కదా. ఈ రిచువల్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు రిచువల్స్ అండ్ దిస్ కల్ప హాస్ 3 parts. 3 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అందులో. ఒకటేమో గృహీయ సూత్ర, రెండోదేమో స్త్రౌస్త సూత్ర, మూడోదేమో సుల్వ సూత్ర. గృహీయ సూత్రాలో డొమెస్టిక్ రిచువల్ గురించి మాట్లాడతాడు. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మోక్షం పొందడానికి 16 డిఫరెంట్ రిచువల్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని. మరి అవి ఎప్పుడెప్పుడు ఎలా చేయాలనేది ఆ గృహీయ సూత్రాలో ఉంటుంది. మరి స్టౌస్త సూత్ర అంటే ఇది రాజులు పర్ఫామ్ చేస్తారు, ముఖ్యంగా పెర్ఫార్మ్డ్ బై కింగ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ అండ్ కింగ్డమ్. ఓకే, మరి మిగిలింది మూడోది సుల్వ సూత్ర. ఈ సుల్వ సూత్ర దేని గురించి చెప్తుంది అంటే ఈ డీల్స్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైర్ altars అండ్ ఆల్సో ఇట్ కంటైన్స్ ద నాలెడ్జ్ ఆఫ్ జామెట్రీ. ఫైర్ altars గురించి ఎందుకు చెప్తుంది అంటే మన ఋగ్వేదిక్ వేద పీరియడ్లో రిచువల్ చేయాల్సి వస్తుండే కదా. ఏ రిచువల్ చేసినా ముందట ఫైర్ పెట్టి ఆ మండపంలో అది పెట్టి అందులోనే కదా చేసేది. మరి అందులో డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయంట ఫైర్ altarsలో. మరి అవన్నిటికీ గురించి ఈ సుల్వ సూత్రనే చెప్తుంది. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ కరెక్ట్ అంటే 2 స్టేట్మెంట్లు కరెక్టే. Now coming on to the next question for today, that is match the following by using the codes given below. మీరు చూడండి, యాగాస్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏమని? స్ట్రౌస్త సూత్ర, రాజులు చేస్తారు డిఫరెంట్ యాగాలు, ఆ రాజ్యం మంచిగా ఉండాలి, ఆ ప్రజలు మంచిగా ఉండాలని. మరి అవి ఇవే ఆ 4 యాగాలు. మరి దేనికోసం చేస్తారు అన్నప్పుడు ఇక్కడ చూద్దాం. ఓకే, అశ్వమేధ యాగ. అశ్వమేధ యాగ అంటే ఏంది? రాముడు కూడా చేస్తాడు కదా. ఎస్, అంటే అశ్వమేధ యాగంలో హార్స్ను వదిలేసి ఆ హార్స్ ఎక్కడి వరకు వెళ్తే దాన్నంతా నా సామ్రాజ్యమే, ఎవరైతే దాన్ని ఆపుతారో వాళ్ళు మా మీదకి యుద్ధం చేయాల్సి ఉంటుంది అని చెప్పి అనేదే కదా ఈ అశ్వమేధ యోగ, రైట్? సో ఇక్కడ ఆప్షన్ 2 టు కాన్క్వర్ ద నేబరింగ్ టెరిటరీస్, రైట్? రాజసూయ యాగ. ఈ రాజసూయ యాగ మరి దేనికోసం చేస్తారంటే కింగ్స్ డూ ఇట్ టు అటైన్ డివైనిటీ. ఓకే, బేసిక్గా రాజుకి సుప్రీం పవర్స్ రావడం కోసము ఈ రాజసూయ యాగాన్ని చేయడం జరుగుతుంది. సో టు అటైన్ డివినిటీ. సో దిస్ ఈస్ కరెక్ట్. వాజపేయ యాగ మధ్య వయసులో ఉన్న కింగ్ తన ఎనర్జీని అలాగే ఎంతూసియాజంని మళ్ళీ రప్పించుకోవడానికి చేసేది ఇది వాజపేయ యాగ. మరి ఇది చేసిన తర్వాత ఆయనకు సామ్రాట్, దిస్ కింగ్ గెట్స్ ద టైటిల్ ఆఫ్ సామ్రాట్. ఈ వాజ్పేయి యాగాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన కింగ్ కి సామ్రాట్ అనే టైటిల్ వస్తుంది. ఇక హిరణ్యగర్భ యాగ ఎందుకు చేస్తారంటే ఏదైనా యుద్ధం గెలిచిన తర్వాత దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, అలాగే మరి ఆయన యుద్ధం గెలవడం వల్ల ఆయన సోషల్ స్టేటస్ పెరుగుతుంది కదా, ఎస్, దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ హిరణ్యగర్భ యోగాని చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ చూడండి, A2 ఎక్కడుంది? ఈ రెండిట్లో ఉంది. సో ఇది ఆన్సర్ A2, B3, C4, D1. సో B is the correct answer. Okay. Next question, find the different one. యా, మహాభారతకు సంబంధించిన డిఫరెంట్ పేర్లు ఇచ్చాడు ఇక్కడ. ఇంకొక దాన్ని మాత్రం అది కాదు. చూడండి, మహాభారత అన్న, జయ సంహిత అన్న, శటశాస్త్ర సంహిత అన్న ఒకటే, రైట్? సో ఇందులో డిఫరెంట్ వన్ ఏంది? రామాయణనే కదా. ఎస్, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నన్నయ is known as Adikavi in Telugu, Vyasa is known as Adikavi in Sanskrit, Pampa is known as Adikavi in Kannada.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఆదికవి, రామాయణం రాసిన వాల్మీకిని ఆదికవి అని అంటారు. సంస్కృతంలో రామాయణాన్ని రాసిన వాల్మీకిని అంటారు, వ్యాసుణ్ణిగా. ఓకే, మరి ఇది తప్పు. మరి తెలుగులో ఆదికవి నన్నయ్య గారిని అంటారు, కన్నడలో పంపని అంటారు. సో ఇవి రెండు కరెక్ట్. సో 1 and 3 ఆర్ రైట్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెసెస్ మెన్షన్డ్ ఇన్ రిగ్వేద ఆర్ 33. ఇది కరెక్టే. రిగ్వేదాలో మొత్తం 33 మంది దేవుళ్ళ గురించి మెన్షన్ చేయబడింది రిగ్వేదాలో. బేసికలీ రిగ్వేదాలో మెన్షన్ చేయబడిన గాడ్సెస్ అన్ని న్యాచురల్ ఫోర్సెస్. ఓకే, అంటే ఎలా అంటే అగ్ని ఉంది, దాన్ని దేవుడు అన్నారు. ఓకే, అలాగే గాలి ఉంది, విండ్, దాన్ని దేవుడు అన్నారు. అలాగే డ్రింక్, మెడిసిన్, వర్షంని దేవుడు అన్నారు, వెదర్ని దేవుడు అన్నారు. ఇలా చుట్టుపక్కల ఉన్న నేచర్నే దేవుడు అని చెప్పి పిలిచేవాళ్ళు. మరి రిగ్వేద మొత్తంగా గాడ్స్ అండ్ గాడెసెస్ 33 ఉన్నాయి. కొంచెము ఇట్లా అగ్రెసివ్గా కనిపించేవి ఉంటాయి. అగ్ని కానివ్వండి, వాయువు కానివ్వండి, ఇంద్ర, వెదర్ కానివ్వండి, అన్నిటికీ మగవాళ్ళ పేర్లు ఇస్తే అందంగా పీస్ఫుల్గా ఉండే వాటికి ఆడవాళ్ళ పేరుని రిగ్వేదాలో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంద్ర ఇన్ రిగ్వేద ఇస్ ఎ గాడ్ హూ పనిషెస్ ద సిన్నర్స్. ఇది తప్పండి. రిగ్వేదాలో రిగ్వేదిక్ పీరియడ్లో ఇంద్ర ఈజ్ బేసికలీ ఈజ్ ఎ వెదర్ గాడ్ అండ్ ఆల్సో యుద్ధాల్లో గెలవడానికి ఇంద్రుణ్ణి పూజించేవారు. ఓకే, ఈయనని పురందర అని చెప్పి కూడా ఈయనకు టైటిల్ ఉంది, అంటే డిస్ట్రక్టర్ ఆఫ్ ఫోర్ట్స్. సో మరి పనిషర్ ఆఫ్ సిన్నర్స్ ఎవరు అంటే వరుణదేవుడు. వరుణదేవుడు అనగానే మనకు రిగ్వేదలో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ వరుణ అంటే గాడ్ ఆఫ్ వాటర్, అది అందరికీ తెలిసిందే. కానీ హీ ఇన్ రిగ్వేదిక్ పీరియడ్ వరుణ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద యూనివర్సల్ మొనార్క్. ఇదొకటి, యూనివర్సల్ మొనార్క్ ఒకటి. ఇంకోటి హీ ఈజ్ ద అప్హోల్డర్ ఆఫ్ రితా, అంటే కాస్మిక్ ఆర్డర్ ఉంటుంది కదా, ఎస్, ఆ కాస్మిక్ ఆర్డర్ని ఈయన అప్హోల్డ్ చేస్తాడు. అలాగే హీ ఈజ్ ద పనిషర్ ఆఫ్ సిన్నర్స్, తప్పులు చేసిన వాళ్ళని శిక్షించేది కూడా ఈయన. ఎవరు? వరుణదేవుడు. సో ఇది తప్పుడు స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంటే కరెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇప్పుడు మనం గాడెసెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రిగ్వేదిక్ పీరియడ్లో ఇంపార్టెంట్ గాడ్స్ ఆర్ గాడెసెస్ ఎవరంటే ఇంద్ర దేనికి వెదర్ గాడు, అలాగే యుద్ధాల్లో గెలవాలనుకుంటే ఈయనని పూజించేవారు. అగ్నిదేవుడు, ఈయన ఏంటంటే ముఖ్యంగా హీ యాక్టెడ్ యాజ్ ఇంటర్మీడియరీ బిట్వీన్ గాడ్స్ అండ్ డెవోడీస్. భక్తులకు మరియు దేవుడికి మధ్య అనుసంధానకర్తగా అగ్నిదేవుడు ఉండేవాడు. మరి ఈయన మీద ఋగ్వేదాలో 200 హైమ్స్ ఉన్నాయంట. ఓకే, ఇక మీకు మూడోది వరుణదేవుడు, మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఇక సోమ, డ్రింక్ కదా, పర్సోనిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ అని చెప్పి అంటూ ఉంటారు. దిస్ ఇస్ ఎ డ్రింక్. మరి దాని మీద కూడా ఋగ్వేదకు సంబంధించిన 9వ మండలాలో అన్ని దాని మీద ఉన్నాయి. అలాగే వాయుదేవుడు, దట్ ఈస్ గాడెసెస్ ఆఫ్ విండ్. అలాగే పుషాన్, శూద్రులకు సంబంధించిన దేవుడు. అలాగే థండర్ బోల్ట్, వాల్కెనో, ఇవన్నిటిని పూజించేవాళ్ళు కదా. అలాగే అశ్విన్ అంటే ఈ మెడిసినల్ ప్లాంట్ కాల్డ్ అశ్విన్ వాజ్ వర్షిప్డ్. ఇవన్నీ దేవుళ్ళ యొక్క పేర్లు. మరి ఆడవాళ్ళు కూడా ముఖ్యంగా 4 దేవతలు ఉండేవాళ్ళు ఆ టైంలో ఫేమస్. ఒకటేమో సావిత్రి, మనందరికీ తెలుసు. గాయత్రి మంత్ర సావిత్రి గారిని పూజించడానికే ఉండేది కదా. ఎస్, మరి సావిత్రి అనగానే గాడెసెస్, సావిత్రి అనగానే షీ ఈస్ ద గాడెసెస్ ఆఫ్ లైట్. అండ్ అదితి, మదర్ గాడెసెస్ ని అదితి అనేవాళ్ళు. ఉషాస్ అంటే మనం ఉషోదయం అని చెప్పి అనుకుంటా ఉంటాం కదా తెలుగులో. ఉషోదయం అంటే ఏంటి? అప్పుడే లైట్, అప్పుడే ఏమంటారు, తెల్లారడం అంటే డాన్ కదా. ద గాడెసెస్ ఆఫ్ డాన్ ఉషా. అలాగే ది గాడెస్ ఆఫ్ ఫారెస్ట్ అరణ్యని ద గాడెసెస్ ఆఫ్ ఫారెస్ట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్? వేదాలకు బ్రాహ్మణాస్ అటాచ్ అయి ఉంటాయి. అసలు బ్రాహ్మణాస్ అంటే ఏంటంటే, బ్రాహ్మణాస్ అనగానే బేసిక్ డెఫినేషన్ ఎవరన్నా అడిగితే మీరు ఏం చెప్తారు? బేసిక్గా బ్రాహ్మణాస్ ఎక్స్ప్లెయిన్స్ ద హైమ్స్ ఆఫ్ వేదాస్. ఈ వేదాల్లో ఉండే హైమ్స్ ఉంటాయి కదా, హైమ్స్ ఆర్ ప్రేయర్స్, దాన్ని జనాలకు అర్థమయ్యే విధంగా
డీటెయిల్డ్గా బ్రాహ్మణాల్లో ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. సో మొత్తంగా ఎన్ని బ్రాహ్మణాలు ఉన్నాయి? 7 బ్రాహ్మణాలు. ఏంటవి? ఫస్ట్ వన్ ఐతరేయ బ్రాహ్మణ, సెకండ్ వన్ కౌశితికి బ్రాహ్మణ, థర్డ్ వన్ శతపథ బ్రాహ్మణ, ఫోర్త్ వన్ తైత్రీయ బ్రాహ్మణ, ఫిఫ్త్ వన్ తాండ్యమన ఆర్ పంచ్విషి బ్రాహ్మణ, సిక్స్త్ వన్ తమినీయ బ్రాహ్మణ, సెవెంత్ వన్ గోపత బ్రాహ్మణ. దీస్ బ్రాహ్మణస్ ఆర్ రిలేటెడ్ టు వన్ ఆర్ ది అదర్ వేద. ఓకే, ఈ ఫస్ట్ 2 ఏమో ఋగ్వేదతో రిలేట్ అయి ఉన్నాయి, 3, 4 యజుర్వేదతోని, 5, 6 సామవేదతోని, 7 చివరిదేమో అథర్వ వేదతోని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. శతపథ బ్రాహ్మణ అథర్వణ వేదాతో అంట. అవునా? కాదు. అథర్వణ వేదాతో ఏది రిలేట్ అయి ఉంది? గోపత బ్రాహ్మణ. ఋగ్వేద ఐత్రేయ బ్రాహ్మణ, ఇది కరెక్ట్. ఋగ్వేదతోని ఐత్రేయ బ్రాహ్మణ మరియు కౌశితికి బ్రాహ్మణ, ఐతరేయ బ్రాహ్మణ అండ్ కౌశితకి బ్రాహ్మణ రిలేట్ అయి ఉన్నాయి. అలాగే యజుర్వేదతోని గోపత బ్రాహ్మణ కాదు, గోపత బ్రాహ్మణ ఇస్ రిలేటెడ్ టు అథర్వ వేద. కౌశితికి బ్రాహ్మణ is related to what? This is related to Rigveda. So option B is the correct answer. This is the correct answer. Okay, right. Consider the following statements. Dvijas, first statement, Dvijas were those who are eligible for Upanayana ritual. Is it correct? Correct. Shudras and women were denied the status of Dvijas. Yes, is it correct. ఏంటంటే ఉపనయన రిచువల్ ద్విజాస్ ఇదంతా ఏం లేదండి, ఇంకోసారి పుట్టడం. ద్విజాస్ అనేటోళ్ళు 2 సార్లు పుట్టినట్టు అని అర్థం. వేదాల్లో దాని గురించి మాట్లాడుకుంటే, వేదాల్లో ద్విజ అనే టాపిక్ వస్తే దాని అర్థం ఏంటంటే ట్వైస్ బోర్న్. ఒకటేమో నార్మల్గా పుడతాడు, ఫిజికల్ బర్త్, ఇంకోటేమో సెర్మోనియల్ బర్త్. ఈ సెర్మోనియల్ బర్త్ అనేది ఉపనయన కార్యక్రమం ద్వారానే వస్తుంది. మరి ఋగ్వేదిక్ పీరియడ్లో ఉన్న నమ్మకం ఏంటంటే ఉపనయన అనేది ఎవరికైతే జరుగుతుందో వాళ్లకు మాత్రమే సాల్వేషన్ ఆర్ మోక్షం లభిస్తుంది అనేది ఆ టైంలో ఉన్న నమ్మకం. ఓకే, మరి ఈ ద్విజాస్ ఉపనయన రిచువల్స్ ఓన్లీ బ్రాహ్మణులలో పుట్టిన మగవాళ్లకు, క్షత్రియుల్లో పుట్టిన మగవాళ్లకు, వైశ్యుల్లో పుట్టిన మగవాళ్లకు మాత్రమే ఉండేది. శూద్రులకు మరియు ఇంకా ఎందులో పుట్టినైన ఆడవాళ్లకు కూడా ఉండేది కాదు. వీళ్ళని ఏకజ అని మాత్రమే పిలిచేవాళ్ళు. సో ఇవి 2 కరెక్ట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అంటే బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇది ఇందాకే మాట్లాడుకున్నాం కదా, సరే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆప్షన్స్ కన్నా ముందు వేదాంగాస్, ఇవన్నీ వేదాంగాలు 6, శిక్ష, వ్యాకరణ, జ్యోతిష్య, కల్ప, చండ, నిరుక్త. ఓకే, శిక్ష is related to phonetics, వ్యాకరణ is related to grammar, జ్యోతిష్య is related to astrology, kalpa is related to rituals. ఆ రిచువల్స్లో 3 డిఫరెంట్ రకాలు ఉన్నాయి. గ్రీయ సూత్ర, స్ట్రౌస్త సూత్ర, సుల్వ సూత్ర. సుల్వ సూత్రాలో ఫైరల్తార్ జామెట్రీ గురించి ఉంటుంది. స్ట్రౌస్త సూత్రాలో కింగ్స్ పర్ఫామ్ చేస్తారు యాగాల్ని. ఏమేంటవి? అశ్వమేధ, రాజసూయ, వాజపేయ, హిరణ్యగర్భ. మరి ఇందులో గృహస్థ సూత్రాలేమో 16 డొమెస్టిక్ రిచువల్స్. అది చాలా పెద్దగా ఉంటాయి, అన్ని గుర్తుపెట్టుకోవాలి కొంచెం అవసరం ఉన్నప్పుడు. చెండ అనగానే మెట్రిక్స్తో రిలేట్ అయి ఉంటుంది. ఇక నిరుక్త అంటే ఎటిమాలజీ, స్టడీ ఆఫ్ ఎటిమాలజీ అండ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్. ఓకే, సో ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏదో మీరు చెప్పండి. ఇందులో చూసుకోండి ఏది. శిక్ష ఫొనెటిక్స్ కరెక్టే, నిరుక్త ఎటిమాలజీ కరెక్టే, చెండ గ్రామర్ తప్పు. చెండ అంటే మెట్రిక్స్, గ్రామర్ అంటే వ్యాకరణం. మనం తెలుగులో చదువుంటారు కదా స్కూల్లో 10th క్లాస్లో 10వ తరగతిలో. కల్ప అంటే రిచువల్స్. ఇది కరెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
సో ఇవన్నీ వేదిక్ సివిలైజేషన్కి సంబంధించిన MCQs. ఇది పార్ట్ 1. ఇంకొక 25 క్వశ్చన్లు మనం పార్ట్ 2లో భాగంగా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే.